చక్రము వాయువేగ మనోవేగాలతో నారాయణుని చేతిలో నుండి ప్రయాణమైపోయిందట. స్వాత్సల్యమానమై 1000 అంచులతో ఉందిట ఆ చక్రం. అగ్ని శిఖరం వెదజల్లుతోందట ఆ చక్రం. ఒక్కసారిగా వచ్చి ఏ మొసలి 1000 సంవత్సరాలుగా గజరాజు యొక్క రక్తాన్ని తాగి మరిగి ఉన్నదో దాని శిరస్సును ఒక్క వేటున ఖండించేసిందిటండి. జై శ్రీమద్రమారమణ గోవింద. దాని నుంచి అద్భుతమైన హుహు అనే పేరు కలిగినటువంటి గంధర్వుడు వచ్చాట. వెనువెంటనే ఎవరికో గజేంద్ర మోక్షం చెప్తూ ఉంటే డౌట్ వచ్చింది, ఏమిటి జపాన్ నుంచి వచ్చాడా చైనా నుంచి వచ్చాడా, హుహు పేరు ఏమిటండి? సంస్కృతంలో హుహు అనేటువంటి ఒక పేరు ఉందండి. అందువల్ల వాడికి ఆ పేరు. ఆ గంధర్వుడు వాడు ఒకప్పుడు ఎవరో మహర్షులను అవమానిస్తే వాడిని భయంకరమైన మసలిగా పడి ఉండమని అన్నారు. వెనువెంటనే ఆ నారాయణుని చక్ర ధాటికి వారి శిరస్సు ఖండింపబడింది. అద్భుతమైనటువంటి రూపం వచ్చేసింది, గంధర్వ రూపం. వెనువెంటనే ముందర గజేంద్రుడికి నమస్కారం చేసేవాట. ఆహా, 1000 సంవత్సరాలుగా నువ్వు భగవన్నామం చేస్తే నీకన్నా ముందర నేను పఠించా, చేసిన వాడిని నువ్వు, విన్నవాడిని నేను. అందువల్ల నీ జ్ఞానాన్ని, నీ రక్తంతో పాటు నీ జ్ఞానాన్ని కూడా పంచుకున్నాను నేను. నీకన్నా ముందుగా నాకు నారాయణ దర్శనం చేసి నాకు మోక్షం వచ్చేసింది. ఇదిగో నేను వెళ్ళిపోతున్నా, నేను ధన్యుడైపోయానని వాడు వెళ్ళి తిన్నగా సూర్యుడిలో కలిసిపోయాడు. సూర్యశక్తి సంపన్నుడటి వాడు. ఒక మకరి సూర్యుడిలో కలిసిపోయిందట. ఎప్పుడైతే అలా వెళ్ళిపోయినాడో వెంటనే శ్రీమన్నారాయణుడు గగనసీమ నుండి దిగి వచ్చాట. కళ్ళ నీళ్లతో గజరాజు చూస్తున్నట్ట. ఆకాశంలో చూసినటువంటి స్వామి నా దగ్గరకు వచ్చేసాడు శ్రీమన్నారాయణుడు. లక్ష్మీ సమేతంగా చేతిలో ఉన్న చీర అలా జారిపోయిందిట. గజరాజు దగ్గరికి వస్తుంటే అది కూడా వదిలేశాట స్వామి. తిన్నగా వచ్చి గజరాజు యొక్క ఆయన సన్నిధికి వచ్చేసాట. ఈయన చూసి అంటున్నట్ట, జయ జయ దేవా సత్య స్వభావ సమస్తము నీ విద్యుంగాకయున్నావు. నీ మాయ ఈ తీర్థం తలంపంగన వారికైనా తరంబా ప్రభో కృష్ణ నీలోన నజ్జేచుమో, ప్రభో విష్ణు నీలోన నజ్జేచుమో, ఏలుకో నన్ను నీ దాసునింగా త్వర దేవదేవా నారాయణ నమస్తే 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 పునస్తే నమః. విష్ణుమూర్తి వాడు గజరాజు ఎంత కష్టపడ్డావు, అయ్యయ్యో కళ్ళనీళ్ళు తుడిచాట ఆయన విష్ణుమూర్తి. ఆ గజరాజును ఒకసారి దగ్గరగా వచ్చి కళ్ళనీళ్ళు తుడిచాడు. ఇంకా తనివి తీరలేదు. నిన్ను 1000 సంవత్సరాలుగా ఇంత కష్టపడ్డాడు, ఒక్కసారిగా నిన్ను కౌగలించుకుంటాను నాయన అంటూ ఆ చేతులు అలా పెట్టాడు. ఆ ఆకారానికి చేతులకి ఎక్కడ సరిపోతుంది స్వామి, మీరు సహస్ర బాహువు కదా మీరు, అందువల్ల ఒక్కసారి ఆ చేతులు కొంచెం పెద్దవి చేయండి, సైజుకు సరిపోతుంది వందితో అమ్మవారి లక్ష్మీదేవి అనగానే ఒక్కసారిగా 2 చేతులను సాచి కౌగలించుకున్నట్టండి గజరాజుని. ఆ కౌగలించుకోవడం ఏంటి, ఆ 1000 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ బాధ, ఆ గాయాలు, ఆ నొప్పి, ఆ అనారోగ్యము, ఆ నిస్సహాయత అవన్నీ కూడా దూరమైపోయి ఆ గజరాజు స్వస్థుడైపోయాట. చూస్తూ ఉండగానే ఎప్పుడైతే నారాయణుడు అంత గట్టిగా కౌగలించుకున్నాడో ఆ కౌగిలిలో కరిగిపోయాట. ఆయన కరిగిపోయి శ్రీమన్నారాయణులో లీనమైపోయాడు. ఇంకొక మాట లేదు, ఏమీ లేదు. జై శ్రీమద్రమారమణ గోవింద అనగానే అప్పుడు
పరీక్షిత్ మహారాజు గారు అయితే ఏనుగుకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మందబుద్ధి మంద ప్రాణి అన్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అది మరి గత జన్మలో ఇంద్రజిమ్నుడు అనే పేరు కలిగినటువంటి 1000 యజ్ఞాలు చేసినటువంటి మహానుభావుడైన షట్చక్రవర్తులలో ఒకడైనటువంటి వాడు ఈ ఇంద్రజిమ్నుడు. చాలా గొప్పవాడు, మహానుభావుడు. ఒకసారి అగస్త్యుల మహర్షుల వారిని గమనించలేదుట. ఎందువల్ల? ఆయన ధ్యానంలో ఉండి పూజా కార్యక్రమాలలో ఉండి అగస్త్యుల వారిని, మహానుభావుని, మహర్షిని గమనించలేదుట. అందువల్ల మహర్షుల వారికి మనసుకు చాలా కష్టం అనిపించిందిట. ఎవరైనా పెద్దలు వచ్చారు అని అంటే, చిన్నలైనా పెద్దలైనా కూడా వారు మనల్ని చూడకపోయినా పర్వాలేదు, మనమే వాళ్ళ దగ్గరికి పడతాం, వెళ్ళి ఓసారి ఓ దండం పెట్టేద్దాం. వాళ్ళ మనసు పొంగింది అని అంటే మనకి, మన కుటుంబానికి శ్రీరామ రక్ష వచ్చేస్తుంది అంతే. ఎవరు వస్తారు మన దగ్గరికి? మహానుభావులు అడుగు పెడతారు మన ఇంట్లోకి, మన దగ్గరికి వస్తారు పుణ్యమూర్తులు ఏదో ఒక విషయం మన జీవితంలో. అందువల్ల అటువంటి మహనీయులు కనిపించినప్పుడు 2 చేతులు జోడించి నమస్కరించాలి, వారిని మన్నించాలి, వారిని ఆహ్వానించాలి. ఈ ఇంద్రజిమ్నుడు అది చూడలేదు, గమనించలేదుట. అందువల్ల ఆయన కోపం వచ్చి మందబుద్ధి అయినటువంటి ఏనుగువై పడి ఉండు, మళ్ళీ నారాయణానుగ్రహం వచ్చినప్పుడు నీకు శాప విమోచనం అన్నట్టు. అది ఎంత గొప్ప శాపమో చూడండి. నారాయణానుగ్రహమే అది కూడా, మళ్ళీ ఆయన శాప విమోచనం కూడా. అందువల్ల ఆనాటి ఇంద్రజిమ్నుడే ఈనోడు ఈ ఏనుగై పుట్టాడు. శరీరము ఏనుగుదే, మందబుద్ధిదే, కానీ లోపల జీవుడు ఉన్నాడు చూసావా, ఈ సంస్కారం వల్ల 1000 ఏళ్ళు అన్వేషించాడు. ఎవరిని? భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు. అందువల్ల ఆయన మోక్షణం, నారాయణుడు మోక్షాన్ని ఇచ్చేసి ఆయనను తనలో లీనం చేసేసుకున్నాడు శ్రీమన్నారాయణ. ఇంద్రజిమ్నుడు ఇంకొక జన్మ ఎత్తలేదు. ఆయన భగవానులో శ్రీమన్నారాయణుడు సాయుజ్యం అయిపోయినాడు ఆయన. జయ శ్రీమద్రమణ గోవింద. అప్పుడు అన్నట్ట ఈ గజేంద్ర మోక్షణం, నారాయణుని చేత మోక్షణం పొందాడు గజేంద్రుడు. మరి ఆ మోక్షణం కథ విన్నటువంటి వారికి ఎటువంటి ఫలశ్రుతి ఉంది అని అంటే అప్పుడు చెప్పారట ఎవరు? ఈ సుఖయోగింద్రుల వారు గజేంద్ర మోక్షణ చరిత్రను. గజరాజ మోక్షణంబును నిజముగా పఠించునట్టి నేతాత్ములకు గజరాజమరదుడిచును గజ తురగస్యం ధనములు కైవల్యం. జయ శ్రీమద్రమణ గోవింద. ఇహాన్ని పరాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి కథ గజేంద్ర మోక్షణ కథ. మనసుకు ఏదన్నా కష్టంగా ఉందా, ఏదన్నా సమస్యగా ఉందా, తీరని కష్టంగా ఏదైనా ఉందా, కాసింత ప్రశాంతత ఉంటే బాగుంటుందని ఏ క్షణంలో అనిపించిందా, ఒక్కసారి గజేంద్ర మోక్షణాన్ని వింటే చాలు తప్పనిసరిగా అటువంటి కల్మషాలు ఏవైతే ఉంటాయో, ఆ అశాంతి ఏదైతే ఉందో అది తొలగిపోయి శ్రీమన్నారాయణ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వచ్చేస్తుంది. గజరాజ మోక్షణం అంటేనే నారాయణ కృప మన దగ్గరికి వచ్చినట్లుగా లెక్క. ఈ రోజున పుణ్య దంపతులైనటువంటి శ్రీ రంగా గారు, లక్ష్మి గారి యొక్క పుణ్య దంపతుల యొక్క స్వగృహంలో ఈ రోజున వైకుంఠాన్ని ఇక్కడికి తెచ్చుకుని మనం పెట్టుకున్నాము. ఇంతమంది పెద్దలందరూ కూడా వచ్చారు. మా మహిళా తల్లులందరూ కూడా ఒక్కొక్కరు మహాలక్ష్మి, ఒక్కొక్క రూపంలో ఉన్న ఒక్కొక్క మహాలక్ష్మిలా ఉన్నారు. చక్కగా కార్యక్రమానికి మంచి మంచి అంగరంగ వైభవంగా వచ్చారు ఇక్కడికి. పెద్దలందరూ కూడా ఎంతో సహృదయంతో వచ్చి ఈనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. చిన్నారులు అయినటువంటి మా మను వైలెన్తో అబ్బాయి గొప్పశాస్త్రి హరికథాగానం అనేటువంటి చాలా గొప్ప ప్రక్రియ అండి, చాలా గొప్ప ప్రక్రియ. మా గారి యొక్క గురువు గారు అయినటువంటి జంజాల జనార్దన్ శాస్త్రి గారు గొప్ప మృదంగ విద్వాంసుడు, సంగీత విద్వాంసుడు అయిన, కానీ ఆయన సంగీతం నేర్పించలేడు, అమ్మాయికి హరికథను నేర్పించారు. ఎందుకంటే హరికథాగానం అంత గొప్పది. హరికథాగానం కచేరీ అంటే సంగీతం ఉండాలి, నాట్యం అంటే నృత్యం ఉండాలి, ఏమండి పురాణం అంటే పురాణ జ్ఞానం ఉండాలి, సంస్కృతం అంటే సంస్కృత జ్ఞానం ఉండాలి, యాక్షన్ అంటే సూపర్ యాక్షన్. మేమే మొసలి, మేమే ఏనుగు, మేమే విష్ణుమూర్తి, మేమే లక్ష్మీ హాస్యం కోసమని చిన్న చిన్న పిట్ట కథ అలా ఇలా చెప్తూ కాసేపు నవ్వించడం కూడా ఉంటుందన్నమాట. మరి ప్రేక్షకుల దగ్గర బోరెత్తి టైం ఎత్తుకి వెళ్దామా అనుకునేటట్టుగా కాకుండా, అందువల్ల ఇటువంటి చిన్న హాస్యం కూడా ఉండాలి. అన్నిటికన్నా మించి హరిభక్తి చాలా గొప్పది. భక్తి లేని పూజ పత్రి చేటు కదా, అన్నిటికన్నా మించినది హరి కథ అంటేనే భక్తి. ఒక్క 10 నిమిషాల్లో భగవంతుడు పాదాల దగ్గరికి వెళ్ళిపోతాం. మంగళం పాడినప్పుడే మళ్ళీ బయటకు వస్తూ ఉంటాం. మీరు మధ్యలో గోవిందనామం అని మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అన్నారు వేరే కథలు. ఎందుకంటే అన్నా మేము ఎక్కడో వైకుంఠంలో ఉంటాం, కథ వింటున్నాం, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పడేసి గోవింద అనలేదని అంటే అలాగండి అని అన్నారు వారు. అందువల్ల 7 గంటల వాడమే ఇక్కడ రమణ గోవింద.
సొంతమైనటువంటి అద్భుతమైనటువంటి కళా ప్రక్రియ, జానపద కళారూపం హరికథ. అది మృగ్యమైపోతుంది. నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. 30 ఏళ్ళు దేవస్థానంలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసా హరికథా కళాకారిణిగా. అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేసా. ఇప్పుడు చిన్నారి శిష్యులందరినీ కూడా తయారు చేసుకుంటూ ఉన్నాను. నా తరువాతి తరం రావాలి, మాతో పాటు హరికథ అంతమైపోకూడదు, మరికొంతమంది కళాకారులు రావాలి అని మా ఇంట్లోనే చిన్న గురుకులంలాగా, అది గురుకులం కూడా కాదు, పిల్లలందరూ వస్తారు, నేర్చుకుంటారు, హాయిగా తింటారు, మాతో పాటు ఉంటారు. ప్రస్తుతం నా కర్తవ్యం అదొక్కటే నేను చేస్తున్నాను. ఆదరించండి హరికథాగానాన్ని, బ్రతికించండి ఈ హరికథాగానాన్ని, పోషించండి. నేను ఒక్కదాన్ని ఛార్జీలు పెట్టుకుని వస్తాను ఇండియా నుంచి, నా సొంత ఛార్జీలతోటి వస్తాను. మీలాంటి భక్తులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ధనంతో మొత్తం అమెరికా అంతా కూడా టికెట్లు పెట్టుకుని బాగా తిరిగి వస్తుంటా. మా రవి గారికి తెలుసు. అందువల్లనే ఈసారి నాకు 2 ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు. హరికథాగానాన్ని మనం పోషించాలి, మనం ఉంటుండగా రక్షిస్తేనే ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా దీన్ని కాపాడగలుగుతారు అని చెప్పి హరికథాగానాన్ని పోషించకపోతే ఎలాగండి అని నా చేత బ్రహ్మాండమైనటువంటి హనుమత్ వైభవం కథ ఏర్పాటు చేశారు. తర్వాత సుందరకాండ కథాగానాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ రోజున మా శశిధర్ గారు కూడా ఈసారి నా యాత్రలో నాకు నా కొడుకు కాని కొడుకు అనమాట. ఆయన కొడుకు కానీ ఏమిటి, కొడుకే ఆయన. నన్ను కుమారులాగా నా వెంట ఉంటూ పుణ్యదంపతులైన మైథిలి, శశిధర్ గారు చాలా కార్యక్రమాలు వాళ్ళు కూడా హ్యూస్టన్లోనూ తక్కిన పట్టణాల్లో కూడా ఏర్పాటు చేశారు. అందువల్ల మా హరికథాగానానికి సహకరించండి. మీరందరూ కూడా ఈ హరికథాగానాన్ని పోషించండి. వచ్చే ఏడాది మళ్ళీ ఏదన్నా వచ్చి ఓ హరికథ అడిగానంటే లాస్ట్ ఇయరే కదా విన్నామండి, మళ్ళీ ఎందుకు లేండి, ఇంకో సంవత్సరం చూద్దామని మాత్రం అనకండి. ఏర్పాటు చేస్తానండి. ధన్యవాదాలు. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలతో నేను ఈ రోజున ఎంత చక్కనైనటువంటి మైక్ సెట్ అండి ఉందర. ప్రారంభం మాత్రమే సెట్టింగ్, ఆ తర్వాత మళ్ళీ ముట్టుకోవాల్సిన అవసరం రాలేదు. అందువల్ల వారికి కూడా అవునండి, ఎవరు ఒకసారి లేచిన ఈనాటి కార్యక్రమానికి మంగళపడుతుంది. హారతి ఇవ్వండమ్మా దేవుడికి. జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. శరణాగత పారిజాతమా, పురిన సురపారి భూతమా, అరుణైన సృష్టికి ఆది మూలమా, ఓ హరి నమో పరమ పుటాల బాలమా, జయ మంగళము నీకు సర్వేశ్వరా. కొలిచిన వారల కుంగుటి, ములిగిన వారికి మునవాడి, కలిగిన శ్రీ వెంకటరాయ, మనసిదాసులమైన మాగుడిదేవా, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నిత్య శుభమంగళము, జయ మంగళము నిత్య శుభమంగళము, జయ మంగళము నిత్య శుభమంగళము, శ్రీకాంతాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళము. మంగళాశాసనపదై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ధన్యవాదాలండి.